పైగా ఈయన గారి కోసమే ఇంత అందంగా తయారయ్యాను. ఈయన గారు వేసిన పసుపు తాడు నా మెళ్ళో ఉండనే ఉంది. అయినా కనీసం నా వైపు కన్నెత్తి కూడా చూడడే. ఎంత తలబెరుసు! తలబిరుసు పొగరు ఎన్నాళ్ళీ డాంబికమో నేను చూస్తాను. ఎంతటి మగాడైనా ఏదో ఒక నాటికి అమ్మాయికి పడాల్సిందే. ఆలి గీసిన హద్దుల్లో తిరగాల్సిందే. ఏ ఒక్కటి కూడా ఆ కృష్ణప్రసాద్ గాడి జ్ఞాపకాలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇంటి నలుమలలా వెతికి బయటపడేయండి. మరి మా నాన్న జ్ఞాపకాలు మేమెక్కడ ఉండాలి మావయ్య? అవునన్నయ్య, నేనాయన కట్టుకున్న భార్యని. నా పిల్లలు ఆయనకు పుట్టిన పిల్లలు. మేం కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా? నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వు నా చెల్లెలివి. పెళ్లి కాకముందు, పెళ్లైన తర్వాత కూడా చెల్లిగా ఈ ఇంట్లోనే ఉన్నావు. ఇకపై కూడా ఈ ఇంట్లోనే ఉంటావు. మీ శోభావదినని ఆ కృష్ణప్రసాద్ గాడు చంపాడు అన్న నిజం తెలియనంత వరకే వాడు నీకు భర్త. ఇప్పుడు వాడు నీ భర్త కాదు, చచ్చిపోయాడు. ఇక చెర్రి అంటావా? నా చెల్లెలి కొడుగ్గా వాడు కూడా ఈ ఇంట్లోనే ఉండొచ్చు. ఒక అసమర్థపు తండ్రికి కొడుగ్గా ఉండడం కంటే ఒక గొప్పింటి అల్లుడిగా ఉండడం ఎంత గౌరవమో అర్థం చేసుకుంటే నీకే మంచిది. నాన్న లేని చోట నేను ఉండలేను. బిందు, నువ్వు, నేను, అమ్మ, బామ్మ మనం ఎవ్వరం ఎక్కడికి వెళ్ళడం లేదా. ఇక్కడే ఉంటున్నాం. ఎప్పటి వరకు ఇక్కడ ఉంటున్నామంటే ఈ పెద్ద మనిషికి నిజం తెలిసేంత వరకు. నిజం తెలిసాక, మనం అందరం మంచి వాళ్ళమని అర్థమయ్యాక కావాలంటే అప్పుడు వెళ్ళిపోదాం. మీ నాన్న అరెస్ట్ అయ్యాడన్న ఆలోచనలో పిచ్చిగానే ఎక్కిందా చెర్రి నీకు? మా పెద్దమ్మ శోభాచంద్రను మీ నాన్న చంపాడని నిర్ధారణ అయిపోయింది కదా. ఏ మాత్రం నా మీదున్న ప్రేమ అలాగే ఉండిపోవాలంటే మనం దూరం కాక తప్పదు బాబా. నేను చచ్చేంత వరకు నీపై నాలో ఉన్న ప్రేమ చావద పూర్వ. మళ్ళీ నీపై ఇలాంటి నిందలు ఎవరైనా వేస్తే వాళ్లను చంపేస్తాను. లేదా ఈ ఇంటి నుండి వాళ్లను శాశ్వతంగా బయటకు తరిమేస్తాను. రైచరి, అనరాని మాటలు అన్నందుకో, అనవసరంగా మీ అత్తయ్యను అవమానించినందుకో మీ అత్తయ్యకు మర్యాదగా కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పు. ఈ ఇంట్లో ఉండాలనుకుంటే క్షమాపణలు చెప్పు. లేదంటే
బయటికి నడు, బయటికి నడు, బయటికి నడు. మా నాన్న నేను కాపాడుకోవాలంటే ఇక్కడే ఉండాలి. వీళ్ళు చేసే ప్రతి అకృత్యాల్ని అబ్జర్వ్ చేయాలి. మా నాన్న కోసం, మా నాన్న జైలు నుంచి బయటికి రావాలంటే నేను వీళ్ళు పెట్టే కష్టాలు భరించాలి, ఈ ఇంట్లోనే ఉండాలి, వీళ్ళ ప్రతి మూమెంట్ ని తెలుసుకోవాలి, నాన్నని కాపాడుకోవాలి. చెప్తున్నది నీకే, చెప్తున్నది నీకే, చెప్తున్నది నీకే, నీకే. వెళ్ళు చెర్రీ. చెర్రీ